హలో అండి. ఈ బ్యాగ్‌లో ఏమున్నాయని అనుకుంటున్నారా? ఈరోజు ఎవ్రీడేలా కాకుండా సింపుల్‌గా శాండ్‌విచ్ చేయాలనుకుంటున్నాను. మాకు దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్‌లో నేను కొన్ని ఐటెమ్స్ అయితే వాటి కోసం తీసుకొచ్చాను. అవి ఎలా ఉన్నాయి? వాటి ఖరీదేంటి? అన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అయితే ఆహ్, ముందుగా ఈ బ్యాగ్‌లో ఏమున్నాయో వాటి కాస్ట్ ఎంతో మీకు క్లియర్‌గా చూపిస్తాను. మరి చూసేద్దాం రండి. ఇదిగోనండి గ్రోసరీ బిల్లు. జస్ట్ ఈ బ్యాగ్ నిండుగా ఉండే ఈ ఐటమ్స్ మొత్తం కలిపి మన ఇండియన్ రూపీస్‌లో 2500 రూపీస్ అయింది. ఇదైతే సిబాటా బన్స్ అంటారు. శాండ్‌విచ్ తయారు చేయడానికి చాలా బావుంటాయి. ఇది 4 ప్యాకు. దీని కాస్ట్ వచ్చి $2.60. అలాగే ఇది బేగిల్స్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పిల్లలు దీని మీద వెజ్జిమైట్ కానీ, పీనట్ బటర్ కానీ, అవకాడో టోస్ట్ చేయటానికి, అలాగే వీగన్ శాండ్‌విచ్ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇది లెటస్ అండి. దీని కాస్ట్ వచ్చి $3.50. ఫ్రెష్‌గా మనకి ఒక 2-3 డేస్‌కంతా సరిపోతుంది. అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్. దీని కాస్ట్ వచ్చి $4, 300 గ్రామ్స్ అంటే 200 రూపీస్. అలాగే యాంకర్ బ్లూ మిల్క్, ఇదేమో $4.67, 2 లీటర్స్. అలాగే ఇది వచ్చి పఫ్ పేస్ట్రీ అండి, పిల్లలు ఇష్టంగా తినేది. ఇది దీని వెయిట్ ఏమో 1 కిలో ఉంది. దీని కాస్ట్ $4.50 అంటే 250 రూపీస్. అలాగే పంప్కిన్ సీడ్స్ ఇది అరౌండ్ 375 గ్రామ్స్ అంట, $5. అలాగే బోర్ఫ్రీ బేకన్, ఇది వీగన్ శాండ్విచ్ కోసం. ఇదైతే $8 అండి. ఇది 400 రూపీస్. అలాగే లాస్ట్ వన్, మై ఫేవరెట్ వన్, డీప్ క్లీన్ న్యూట్రిజినా ఫేస్ వాష్ అండి. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇదైతే $9.60 సేల్లో ఉంది ఎట్ ద మూమెంట్. ఇదే అండి మా ఇది జస్ట్ ఈ బ్యాగ్లో ఉండే 8 ఐటమ్స్ కాస్ట్ అండి. మొత్తం కలిపి మనకి $46 అయింది. అంటే అరౌండ్ 2500 మన ఇండియన్ రూపీస్లో. మరి నేను ఈరోజు ఈ సిబాటా బన్స్తో హెల్దీగా వెజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం అయితే నేను ముందుగా మనం షాపింగ్ చేసి తెచ్చిన ఈ లెటస్, సిబాటా బన్స్, అలాగే సిరాచా సాస్, కొద్దిగా పింక్ హిమాలయన్ సాల్ట్, పెప్పర్, అలాగే మనకు కొద్దిగా ఆనియన్, బెల్ పెప్పర్స్, టమాటోస్, చీజు, అలాగే క్యారెట్, కుకుంబర్ కూడా అవసరం అండి. అంతేకాకుండా నేను కొన్ని పికిల్డ్ బేబీ కుకుంబర్స్ కూడా ఇందులో వేస్తున్నాను. అలాగే దీన్ని ఎలపినోస్ అంటారు, ఇవి స్పైసీనెస్ కోసం. మనకు కావాల్సిన క్యారెట్, కుకుంబర్ కూడా బాగా వాష్ చేసి తొక్క తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా కడిగిన తర్వాత కట్ చేసి మనం శాండ్విచ్ సింపుల్గా తయారు చేసారు అంతే. మరి అది ఎలాగో చూపిస్తానండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ సిబాటా బన్ ఒకటి తీసుకొని ఇలా ఒక సైడ్ మాత్రం కట్ చేయాలి. అలాగైతే స్టఫింగ్ అంతా కదలకుండా ఉంటుంది. ఈ బన్స్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఇది లోపలంతా హాలో ఉంటుందండి. లోపలైతే బ్రెడ్ పార్ట్ ఏమీ ఉండదు. జస్ట్ అవుట్ సైడ్ మాత్రమే మనకి క్రిస్పీగా ఆ బన్ ఉంటుంది. అది ఉత్తి వెజిటబుల్స్ తినడానికి బోరింగ్ అవ్వకుండా ఈ బన్లో కానీ పెట్టేసుకుంటే కనుక మనం ఈజీగా తినేయవచ్చు. అయితే లోపల బ్రెడ్ మాత్రం ఏమాత్రం ఉండదు. అదంతా చాలా హాలోగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ చీజ్ స్ప్రెడ్ చేశాను. అలాగే పికిల్డ్ కుకుంబర్స్, అలాగే లెటర్స్,
ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నిటినీ మనకు నచ్చినన్ని అందులో స్టఫ్ చేసుకొని ప్రెషర్లో 2 minutes పెట్టొచ్చండి. ప్రెషర్ లేని వాళ్ళు జస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ మీద 1 minute ఇటు అటు మనం స్టవ్ మీద హీట్ చేసినా కూడా చీజ్ లోపల మెల్ట్ అయ్యి అన్నిటితో కలిసి చాలా టేస్టీగా మనకి వెజిటబుల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. మరి నేను ఎలా చేశానో చూసండి. అంతే అండి, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.